ఇప్పటివరకు ఉన్న ఫండ్స్తో MBA స్టూడెంట్స్కి ఫీజులు, కంప్యూటర్ క్లాస్కి కావాల్సిన సిస్టమ్స్ తీసుకున్నాం సార్. ఇవిగో వాటి తాలూకు బిల్స్. నో ఇట్స్ ఓకే. ఇంకా అమౌంట్ కావాలంటే వీకెండ్లో అరేంజ్ చేస్తాను. ఓకే, అలాగే సార్. మీరు ఆ బిల్స్ అన్ని మా ఆడిటర్కి పంపించేసేయండి. సరేనమ్మా. చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ని ఫండ్స్ కోసం కలుస్తానన్నా ఏమైంది? అదే పార్టీ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళారు. వచ్చిన తర్వాత కలుద్దామన్నారు. ఓకే. హలో, నేను క్రాంతిని. చెప్పు క్రాంతి. డిస్టర్బ్ చేసానా? నో చెప్పు. కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. ఇప్పుడు కుదురుతుందా? ఓకే, ఎక్కడున్నావు? సిటీలో చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్కి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే వాటన్నిటిని ఇన్స్పెక్ట్ చేసే స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల వాటిలో పేరున్న కంపెనీని నమ్మకంతో వదిలేసి చిన్న కంపెనీని మాత్రం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నమ్మకానికి ఇన్స్పెక్షన్కి సంబంధం ఏమైనా ఉందా? ఉంది, లేకపోతే నేను పిలిచేవాడినే కాదు. కానీ ఏ నమ్మకంతో అయితే వాటిని వదిలేస్తున్నారో ఆ నమ్మకాన్ని ఈ కంపెనీలు అడ్డం పెట్టుకొని లోవర్ మిడిల్ క్లాస్ యూత్కి అందుబాటులో ఉండే డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటావు? డాక్టర్ రావుస్ ఫార్మస్యూటికల్స్, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. అందులో ఎంటర్ అవడం ఎవడి వల్ల కాదు. ఇదే నిజమైతే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. వాళ్ళ కంపెనీలోకి ఎంట్రీ ప్రూవ్ చేయలేమని నువ్వే అంటున్నావు. బట్ ఒకే ఒక మార్గం ఉంది. వాళ్ళు తయారు చేసింది ఎక్కడో చోట అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు కదా, ఆ ట్రాఫికింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టగలిగితే. కనిపెట్టగలం. ఎలా? పేరు ప్రచండ, సొసైటీలో పెద్ద మనిషి, చీకటి వ్యాపారానికి చిరునామా. ఇతనికి కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కూడా ఉంది. అక్కడ ఎంతమంది లేబర్స్ పనిచేస్తున్నా ఆ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇన్కంప్లీట్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ వీళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్నీ అంతే. డ్రగ్స్ బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ టైకూన్. అందుకే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. డాక్టర్ రావు ప్రచండాకి వీడే అండ. పొలిటికల్గా, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్. వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. తను అనుకునేది సాధించేంత వరకు తను నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీడు. ఈజ్ వెరీ డేంజరస్. వెల్ డన్ క్రాంతి, వెల్ డన్. రేపే మనం వెళ్తున్నాం. రేపే బ్రేకింగ్ న్యూస్తో వాడికి బేడీలు వేయిస్తున్నాం. ఓకే, ష్యూర్, సీ యూ. విల్ డూ ఇట్.